రైట్. ఇప్పుడు ఏ పార్టీకి వేవ్ లేదని మీరు అంటున్నారు. ఎందుకండి నిజంగా రాజకీయం అంతా కూడా కేసీఆర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఓడిపోయిన వారి చుట్టూ తిరగడం ఏంటి అసలు? ఇప్పుడు గెలిచిన వారి చుట్టూ, ఆ అభివృద్ధి చుట్టూ తిరగాల్సిన రాజకీయం అంతా ఓడినా కూడా కేసీఆర్ చుట్టూ తిరగడం వెనకాల కారణం ఏంటి అసలు? అంటే కేసీఆర్ గారి చుట్టూ రాజకీయం అటు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరగడం అనేది కొత్త ఏం కాదు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంటే దాదాపు 23, 24 అంటే 25 ఏళ్ల పాటు రాజకీయం అంతా కూడా తెలంగాణ చుట్టూ తిరిగింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేటువంటి ఒక సినానిమస్ ట్రెండ్ ఉండింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు యాక్టివ్గా రాజకీయాలలో ఉన్నన్ని రోజులు ఆయనను కాదని రాష్ట్ర రాజకీయాలను విశ్లేషించడం కానీ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించడం కానీ, లేదంటే వాటి గురించి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. కేసీఆర్ గారు నిన్న ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం ఆయన చుట్టే పరిభ్రమించడం స్టార్ట్ అయింది. పొలిటికల్ సినారియో మారిపోయింది. ఆయన ఈరోజు బస్సు యాత్ర చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినారు, ఆయననే మొత్తం హెడ్లైన్స్ తీసుకుంటారు, ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ, ఆయన ప్రజలతోని కనెక్ట్ అయ్యేటువంటి విధానం కానీ అది వేరే పార్టీ నాయకులకు సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బయటకు రానంత వరకే ఇతరుల గురించి మాట్లాడుతుంది సమాజం. కానీ కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి గురించే మాట్లాడతారు, కేసీఆర్ గారి చుట్టే మొత్తం చర్చలు ఉంటాయి. ఈరోజు ఇప్పుడు నాకు తెలిసి కేసీఆర్ గారు సూర్యాపేటలో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారు అనేది కూడా పార్టీ శ్రేణుల కంటే కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా చూసేటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే ఆయన గత 15-20 సంవత్సరాలుగా ఈజ్ నోన్ ఫర్ దాట్. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఏమి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి, ఏ అంశాలలో ప్రజలని మనం వాళ్ళకి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ వైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళతోని కలిసి నడవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయంలో ప్రజల పల్స్ అంటారు కదా. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పల్స్ తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. కొన్ని సందర్భాలలో 1-2 సందర్భాలలో కేసీఆర్ గారు ప్రజల పల్స్ పట్టుకోవడంలో విఫలమైనా కానీ మళ్ళీ తిరిగి అత్యంత స్వల్ప సమయంలోనే ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగేటువంటి శక్తి కానీ, యుక్తి కానీ, అనుభవం కానీ కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టే అనేక సందర్భాలలో గత 23-24 సంవత్సరాలలో అనేక సంక్షోభాలు వచ్చిన సందర్భాలు వచ్చిన ప్రతిసారి కింద పడ్డా కానీ తన చుట్టే రాజకీయాన్ని తిప్పుకోగలిగినారు. కింద పడినా కానీ మళ్ళీ వేగంగా పైకి లేవగలిగినారు, పార్టీని నిలబెట్టగలిగినారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 సార్లు అధికారంలోకి తేగలిగినారు. ఇప్పటికిప్పుడు 39 స్థానాలతోని పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ కేసీఆర్ ఎందుకు మాట్లాడలేరు అనేటువంటి మాటనే ముఖ్యమంత్రి స్వయంగా 10 సార్లు అడిగినారు. అంటే ముఖ్యమంత్రి గారు జనరల్గా ఏంటిది ఉల్టా ఉంటుంది, మేము చేస్తున్న ఆరోపణలపైన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేరని సర్వసాధారణంగా జరిగేది. కానీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేరు, మేము ఇన్ని మాట్లాడితే బయటకు రావాలి, మాట్లాడాలి, అదొక నినాదం, ఒక డిమాండ్ లెక్క అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో కేసీఆర్ గారు రావాలి మాట్లాడాలి అనేటువంటి ఒక మాహోల్ క్రియేట్ చేసుకోగలిగినారు. ఇప్పుడు బయటకు వచ్చినారు, మాట్లాడతారు. ఇంకొకటి సార్, అంటే పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ తర్వాత ఏమైనా జరగవచ్చని, నిజంగా ఆ మాటల వెనకాల ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? అంటే ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటే ఏ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటే వీళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చెప్పినట్టుగా మా పార్టీని పూర్తిగా చేసి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఇక్కడ చేయబోతున్నారు, మా పార్టీని కొలాప్స్ చేయబోతున్నారు అనేది ఒక ప్రధానమైన విమర్శ, ఆరోపణలు చేశారు. అంటే దాని వెనకాల ఆంతర్యం అదేనా? అంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 15 రోజుల కింద 20 రోజుల కింద ఏమన్నారు, కేసీఆర్ గారు మీరు లెక్క పెట్టుకోండి సాయంత్రంకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో మీ వెనుక అనేటువంటి మాట మాట్లాడినారు. మీ పార్టీలో నుంచి 30 మంది వస్తున్నారు, 40 మంది వస్తున్నారు, క్యూ కట్టినారు రేవంత్ రెడ్డి గారింటికి అనేటువంటి మాట మాట్లాడినారు. ఇప్పుడు ఇదే పార్టీ ఏమంటుంది, మా పార్టీ పైన ఏదో కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది, మా పార్టీలకించే వేరే పార్టీలకు పోయేటట్టున్నారు బీఆర్ఎస్లకి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయితే అదన్నా నిజం కావాలా, ఇదన్నా నిజం కావాలి. కాబట్టి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకునేటువంటి సీట్లను బట్టి అనేక రాజకీయ పరిణామాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అది ఓన్లీ ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అత్యంత తక్కువ స్థానాలతోని కనుక
కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే పరిమితం అయితే రేవంత్ రెడ్డి గారికి పెద్ద సవాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలా ఆల్రెడీ బలంగా ఉంది ఇక్కడ 64 స్థానాలతో. ఖచ్చితంగా ఇంకా ఒక 2-3 ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన పరిస్థితి. తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇప్పుడు దానం నాగేందర్, వీళ్ళంతా కూడా పార్టీని వీడి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎట్లుంటుందంటే ప్రజలలో నీకు తిరుగు లేదు నీ నాయకత్వానికి అనుకున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నువ్వు చెప్పింది వింటారు. ఎప్పుడైతే ప్రజలు నీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు లేదంటే పట్టించుకుంటలేదు అనేటువంటి మాట తేలిపోతుందో ఎన్నికల ఫలితాల రూపంలో, పార్టీలో ఉన్నటువంటి ఒక గ్రామ అధ్యక్షుడు కూడా ఉల్టా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు, 14 సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి, 14 సీట్లు తీసుకురావాలి, నా నాయకత్వానికి బలోపేతం చేయండి అని ప్రజలని, పార్టీ శ్రేణులని రేవంత్ రెడ్డి పదే అడిగినారు. ఇప్పుడున్న పరిస్థితులలో 14 సీట్లు దేవుడరు, 4 సీట్లు కూడా రావని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. నిజంగానే ఆ పరిస్థితికి కనుక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దిగజారిపోతే ఇమాజిన్ చేయండి, రేవంత్ రెడ్డి రేపు ఏ ముఖం పెట్టుకొని ఒక సీనియర్ పార్టీ మంత్రినో లేదంటే సీనియర్ పార్టీ నాయకుడినో మాట్లాడగలుగుతాడు? జనరల్గా ఇప్పటిదాకా ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వం యొక్క లక్షణాల వల్ల, ఆయన నాయకత్వ పటిమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక భ్రమని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా సందర్భాలలో ఎట్లుంటుందంటే మెనీ టైమ్స్ ఇట్ ఈస్ అ రిజెక్షన్ మోర్ దాన్ ఎ సెలెక్షన్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారా, బీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసిరా అని అంటే అందరికీ తెలుసు అది ఏం జరిగిందనేది. బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అధికారంలోకి ఎట్లా వచ్చింది అని అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ కొంతమంది నాయకులను తిరస్కరించడం సాధ్యమైంది. ఇప్పుడు ఈ 14 సీట్లు కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీలో ముందే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇప్పటిదాకా అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క అసలు ఛాయలు బయటకు రాలే. ఎన్నికల తర్వాత జూన్ 4 తర్వాత ఒకవేళ 4 సీట్లకు 5 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పడిపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం, అసలైన అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క ఛాయలు బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరు మాడతారు, జిల్లాకు ఒక నాయకుడు నెక్స్ట్ నాదే ముఖ్యమంత్రి పదవి అంటారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నేను ఒక మాట కూడా చెప్పినారు, నా తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా కావాలంటే కోమటిరెడ్డి అన్నారు. నిజంగానే కోమటిరెడ్డి, రేవంత్ అన్న నీ పని అయిపోయింది, నువ్వు 4 సీట్లు తెచ్చినావు, 5 సీట్లు తెచ్చినావు, మరి నాకు అవకాశం ఇస్తే నేను ఇంకో 10 తెస్తా అన్న, మరి నువ్వు జరగన్నా అనే మాట కూడా బహిరంగంగా చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా పెట్టి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి, రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమకి పరీక్ష. మోస్ట్ ప్రాబబుల్లీ ఆయన ఈ పరీక్షలో ఓడిపోయేటువంటి అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా 14 స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే ఆ పరిపాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించిరని అనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది చాలా హైలీ హైపోథెటికల్, చాలా ఏమంటారు సాధ్యం కానటువంటి సినారియో లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 88 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2019లో 9 స్థానాలకు ఆగిపోయింది. 9 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఈ పార్టీకి 63 స్థానాలే ఉన్నాయి. నీకు 14 స్థానాలు ఎట్లా వస్తాయి?